హాయ్ ఫ్రెండ్స్, అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో గొంతులో నస ఏర్పడ్డప్పుడు, కొంచెం జలుబు చేసినప్పుడు అల్లం టీ లేదా సొంటి టీ తాగుతాం. అల్లంలో అధిక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వంటకాల్లో అల్లాన్ని తప్పకుండా జోడిస్తారు. అల్లాన్ని రోజు ఆహారంలో వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లం, కొత్తిమీర కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో అల్లం తీసుకుంటే శరీరానికి చురుకుదనం వస్తుంది. అల్లం కంటే సొంటిలో ఎక్కువ ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అల్లంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అల్లం రసాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఆకలి మందగించటం, వేబిళ్ళు, అజీర్తి లాంటి రుగ్మతలను తొలగించటంలో అల్లం యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. నోటి దుర్వాసన తగ్గాలంటే చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మీ రొటీన్ పనులు చేసుకుంటూ, కార్ డ్రైవ్ చేసుకుంటూ, వర్కౌట్ చేసుకుంటూ ఆనందలహరి పాడ్కాస్ట్ ద్వారా మంచి మంచి కథలు వినొచ్చు. అంతేకాదు, మీ పిల్లలకు బెడ్ టైమ్ స్టోరీస్ లా కూడా వినిపించవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఆనందలహరి పాడ్కాస్ట్ ను ఫాలో అవటమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆనందలహరి పాడ్కాస్ట్ ను ఫాలో అయిపోండి. అల్లం కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. అల్లం, పుదీనా రసం కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అల్లం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అల్లం రసం పాలల్లో కలుపుకొని తాగితే రోగాలు దరిచేరవు. అల్లం పేగులో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొద్ది అల్లాన్ని రసం తీసి అందులో బెల్లం కలిపి తీసుకుంటే వాత సమస్యలు దరిచేరవు. బరువు తగ్గడానికి కూడా అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లం గొంతు నొప్పి, ఛాతీ నొప్పిని దూరం చేస్తుంది. అయితే అల్లం మితంగా తీసుకోవాలి. అల్లం అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి అల్లాన్ని మనం రోజు తినే ఆహార పదార్థాల్లో వాడుతూ ఉండాలి, కానీ మితంగా వాడాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లాన్ని ఎప్పుడు తొక్క తీసి వాడాలి. ఎందుకంటే అల్లం భూమిలో పెరుగుతుంది కాబట్టి భూమి లోపల ఉండే వివిధ కీటకాలు, సూక్ష్మజీవులు దరి చేరకుండా అల్లం పైన ఉండే పొట్టు అడ్డుకుంటుంది. అల్లం పొట్టులో విష పదార్థాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పొట్టును తొలగించిన తర్వాతే వాడాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఇదివరకు హెల్త్ టిప్స్కి సంబంధించి మరికొన్ని వీడియోలు చేసినాను. దానికి సంబంధించిన URLs కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాను, తప్పక చూడగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.